రీసెంట్ గా ఒక ప్రీ వెడ్డింగ్ వల్లే ఒక మంచి స్కామ్ అయింది అన్నమాట. యాక్చువల్ గా సమోసా తింటావా సిరీస్ వైరల్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సమోసా తింటావా సిరీస్ దీన్ని కూడా ప్రీ వెడ్డింగ్ అనొచ్చు అనేలాగా మాత్రం ఒక పాయింట్ ఉంది. అరే నువ్వు ప్రీ వెడ్డింగ్ చేసుకోలేదు అదేంటి చేసుకోవాలి కదా కంపల్సరీ అనేలాగా ఒకటి అయిందని అనిపించింది. విక్రమార్కుడు సినిమా గుర్తొచ్చింది. నేనే వారికి చెప్పుకోవాలి. ఎప్పుడైతే పాజ్ బటన్ మీ చేతికి వచ్చిందో డిస్కనెక్ట్ అవ్వడం ఎక్కువైపోతుంది. మీరు 15 ఏళ్ళు వెనక నడుస్తున్నారు, మీరు అప్డేటెడ్ గా లేరు. ఓకే నేను అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలి విత్ పాన్. పాన్. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ వెస్ట్ సైడ్ టాకీస్ పాడ్కాస్ట్. మన దగ్గర చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఈరోజు. వీ హ్యావ్ హీరో తిరువీర్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అన్న. Thank you పిలిచినందుకు అండ్ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, అందరూ ట్రైలర్ చూసే ఉంటారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఈ వీకే రిలీజ్ అవ్వబోతుంది. వెరీ ఫన్నీ ట్రైలర్ అండ్ ఒక చిన్న కోర్ పాయింట్ కూడా అందరికి కనెక్ట్ చేసేది డెఫినెట్లీ ఉంది అనిపిస్తుంది నాకైతే మూవీ చూస్తుంటే. ట్రైలర్ చూసాక ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ది మూవీ అండ్ మీ గురించి కూడా చాలా తెలుసుకోవాలని ఉందన్నమాట. అందుకే బ్రో చేద్దాం బ్రో అని చెప్పేసి అడిగాను. విల్ డైవ్ ఇన్ టు ఇట్. యా బ్రో, ఫస్ట్ ఇంట్రొడక్షన్లు ఇవన్నీ మీ గురించి అందరికీ తెలుసు. సో స్కిప్ దట్ పార్ట్. We'll directly get into our first question. Why the great pre-wedding show? మీరు లాస్ట్ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మూవీతో వస్తున్నారు. ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్ చెప్పినా ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. వై దిస్ పర్టికులర్ స్టోరీ? మీకు అంతా బాగా ఏం ఎక్సైట్ చేసింది మూవీలో? బేసిక్గా మనకి విన్నప్పుడు నవ్వు రావడం చాలా తక్కువ జరుగుతుంది. కథలు కామెడీ స్టోరీస్ ఎన్ని వచ్చినా కూడా చాలా వరకు ఫ్లాట్ గా ఉంటాయి. మేబీ యాక్టర్స్ తో బెటర్ అవుతాయేమో, సెట్ కి వెళ్ళాక బెటర్ అవుతాయేమో, కానీ వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నవ్వు రావడం అనేది చాలా రేర్. సో ఆ విషయంలో ప్రీ వెడ్డింగ్ షో నేను ఇమ్మీడియట్ గా తీసుకోవాలి ప్రాజెక్ట్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం బడ్జెట్ లో అవుతుంది అండ్ కరెంట్ మార్కెట్ కండిషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది మనం కొంచెం కామెడీతో మాత్రమే రిస్క్ చేయగలుగుతాం. సో కామెడీ సినిమాకి యాక్టర్ ఫేస్, నోన్ ఫేస్, కాస్టింగ్, గ్రేట్ మ్యూజిక్ ఇవన్నీ యాడ్ ఆన్స్ ఉంటాయేమో తప్పితే బేసిక్ గా ఉన్నా సరిపోతుంది. సో అందుకని దీంతో ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాం. వెరీ నైస్. నాకు ఒకటి అడగాలనిపించింది అన్నమాట. ఈ మీ లాస్ట్ మూవీలో సమోసా తింటావా డైలాగ్ చాలా వైరల్ అయింది కదా. ఈ మూవీలో ట్రైలర్ థియేటర్కి వెళ్ళిన తర్వాత మాకు అట్లాంటి ఒక గుర్తుండిపోయే క్రేజీ డైలాగ్ ఏమన్నా ఉండబోతుందా? యాక్చువల్ గా సమోసా తింటావా సిరీస్ వైరల్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేబీ ఇందులోంచి నాకే తెలియనివి ఏమన్నా పట్టి వైరల్ చేస్తారేమో చూడాలి. అది మాత్రం చాలా క్రేజీ. మేము ఎప్పటికీ నార్మల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ లా అంటాం సమోసా తింటావా సిరీస్. అండ్ సిరీస్ అందరు కూడా చాలా ఏమంటారు పాపులర్ అయిపోయారు ఆ డైలాగ్ తో. యా, బేసిక్ గా అదే శిరీషాలనే కాదు, బేసిక్ గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్లు నా ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ రీసెంట్ గానే ఐ యూజ్ దట్ డైలాగ్ విత్ హర్. నేను షూట్ కి వెళ్ళాను, షూట్ కి వెళ్ళి అక్కడ డోనట్స్ ఉండే, డోనట్ షూట్ కి వెళ్ళి ఉండే నేను. సో ఎక్కడికి వెళ్ళినవరా అంటే ఇట్లా డోనట్స్ తింటావా శిరీష అని పెట్టినా నేను. లైక్ ర్యాండమ్ గా వాడేస్తున్నాం ఆ డైలాగ్, నాది అంతా ఫేమస్ అయిపోయింది అది. వెరీ నైస్. బ్రో, ఈ మూవీ ఓవరాల్ గా అందరికి టైటిల్ చూస్తే అర్థమవుతుంది, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మీరు ఫోటోగ్రాఫర్, ప్రీ వెడ్డింగ్ షోలో ప్రీ వెడ్డింగ్ చేస్తూ ఉంటారు. ఒక ప్రీ వెడ్డింగ్ వల్ల కేఆస్ జనరేట్ అవుతుంది, దాని నుంచి ఫన్ జనరేట్ అవుతూ మూవీ ముందుకు వెళ్తూ ఉంటది. ఇది ఈ వెడ్డింగ్ ది ఒక చిన్న అనాలజీ అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ లో జరుగుతున్న ఒక కాన్సెప్ట్ అనుకోండి. నేను ట్రెండ్ కంటే ఒక మైండ్ సెట్ చేంజ్ అనుకోవచ్చు మనం. అవును, అది కంప్లీట్ గా ఎట్లా అంటే లిటరల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ లేకుండా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అంటే అది పెద్ద బూతులు చూస్తున్నారు. వింత. అదే కదా అసలు. మళ్ళా సినిమాటిక్ రేంజ్ లో, సినిమా రేంజ్ లో ఈ మధ్య ఏ కూడా వచ్చి ఇట్లా డ్రోన్ షాట్లు సప్ అని వస్తున్నాయి, విచిత్రంగా వస్తున్నాయి. ఎక్విప్మెంట్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అదే కదా, చాలా పెద్ద ఇండస్ట్రీ ఇప్పుడు.
అసలు మనం అది చేస్తే బతికేయచ్చు అనే రేంజ్ కి వెళ్ళిపోయింది. అది ఒక్కటి చేసుకుంటే బతికేయచ్చు అనే రేంజ్ కి వెళ్ళిపోయింది ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఫోటోగ్రఫీలో బిఎఫ్ఏ చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఎప్పుడైతే సీజన్ ఉంటుందో పర్టికులర్ గా పెళ్లిళ్ళ సీజన్, కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి పెళ్లిళ్ళ సీజన్ లో గనక వాళ్ళు బిజీగా ఉంటే హోల్ ఇయర్ మిగతా అడపదడప పనులు వచ్చినా ఓకే అని. అంతే, చాలా దే మేక్ లాట్ ఆఫ్ మనీ. దే మేక్ లాట్ ఆఫ్ మనీ. నాకు అయిందిగా రీసెంట్ గా. నేను చెప్తా, నాకు రీసెంట్ గా ఒక ప్రీ వెడ్డింగ్ వల్లే ఒక మంచి స్కామ్ అయింది అన్నమాట. ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పేసి నాకు ఇన్ని రోజులు తెలీదు. ఐ వాజ్ వెరీ ఇన్నోసెంట్. ఏమైంది అది చెప్పేస్తా ఇప్పుడు. బేసికలీ నేను ఇండియాలో ఉండను, యుఎస్ లో ఉంటా. ఇక్కడ ఫోటోగ్రాఫర్లు వాళ్ళు వీళ్ళు ఆబ్వియస్లీ నాకు అంత టచ్ లో ఉండరు. అండ్ అక్కడ నుంచి మాట్లాడుకొని పెట్టుకోవాలి కదా ఇక్కడ మన ఫోటోగ్రాఫర్ ని. సో నేను కొన్ని ఫిలిం మేకింగ్ గ్రూప్స్ లో ఇట్లా ఫోటోగ్రాఫర్స్ ని చూస్తుంటే ఒకడు నాకు మెసేజ్ చేశాడు. అంటే మా పేజ్ కి అప్పుడప్పుడు కొందరు జనాలు మెసేజ్ చేస్తూ ఉంటారు, అలా 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 ఒకడు అప్రోచ్ అయ్యాడు. ఇప్పుడు ఐ మేడ్ సో మెనీ గుడ్ ఫ్రెండ్స్ ఆన్లైన్. ఈ ఫిలిం మేకింగ్ ప్రాసెస్ లో నేను చాలా మంది మంచి మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నా. సో వాడొకడు నాకు అలా అప్రోచ్ అయినా వాడు కూడా అలానే మంచోడు ఉంటాడేమో అన్న థాట్ ప్రాసెస్ లోనే ఉండే నేను. ఇప్పుడు తన సాయిన్ కూడా నేను ఆన్లైన్ వల్లే కలిసా. ఇన్ పర్సన్ మొన్న కలిసిన. ముందు ఎప్పుడు కలవాలా. సో వాడు అలానే ఉంటాడేమో అనుకుని మా ఫ్రెండ్ ఒకరిని వెళ్ళి ఒకసారి కలిసిరారా వెడ్డింగ్ కి ఓకే చేద్దాం అది ఇది అని చెప్తే మా ఫ్రెండ్ వెళ్ళి కలిసాడు వాడిని. కలిసిన తర్వాత నేను వచ్చిన ఇండియాకి. వెడ్డింగ్ అదే అది ఇది అంతా అవుతున్నంతసేపు ఎవరెవరినో ఫోటోగ్రాఫర్స్ ని వాడు తెచ్చుకున్నాడు. అండ్ ఇంకొక కామెడీ అనాలా ట్విస్ట్ అనాలా ఏమన్నా తెలియదు కానీ నేను ఫోటోగ్రఫీ చేస్తా యుఎస్ లో. అంటే ఫుల్ టైం కాదు, నాకు ఎప్పుడైనా టైం ఉండి షూటింగ్స్ ఏం లేకపోతే, షార్ట్ ఫిలిమ్స్ లాంటివి ఏం లేకపోతే, పాడ్కాస్ట్లు ఏం లేకపోయి అప్పటికి నాకు టైం ఉంటే ఏదైనా ఈవెంట్స్ అవి ఇవి కవర్ చేస్తూ ఉంటా, జస్ట్ టైం పాస్ అలాగా. సో నాకు ఒక మంచి ఎక్స్పెక్టేషన్ ఉండే, మనం మినిమం ఈ రేంజ్ లో ఫోటోలు తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి వెడ్డింగ్ లో అది ఇది అని చెప్పేసి. వాడేమో నేను ఏదో చెప్తున్నా, వాడు ఏమో తీస్తున్నాడు, అది క్వాలిటీ బాగుండట్లేదో అని నాకు అప్పుడే అనిపించేస్తుంది. మనకి లైక్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. నేను ఒక 2-3 షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి 10-15 షూట్లు చేశాను కాబట్టి ఏదో తేడా కొడుతుంది అని అనిపిస్తానే ఉంది. బట్ పెళ్ళి అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది, వచ్చేసిన యుఎస్ కి రిటర్న్. వచ్చేసిన తర్వాత ఎంత అడిగినా ఫోటోలు ఇవ్వట్లే వాడు. ఏం డబ్బులు లేదా? డబ్బులు ఇచ్చేస్తా, ఫుల్ పేమెంట్. ఇప్పుడు నుంచి పాపం అక్కడ నుంచి గిఫ్ట్లు తెచ్చాడు బాబుకి. అదే నేను ఎంత అడిగినా ఫోటోలు ఇవ్వట్లా. ఫోన్ చేసినప్పుడల్లా ఏదో సోది చెప్తాడు, మా అమ్మకి బాగాలేదంటాడు, ఏదో అంటాడు, రేపిస్తా అంటాడు, 10 minutes లో మీకు వచ్చేస్తాయి బ్రో ఫోటోలు లింక్ లో అంటాడు. అసలు నాకు చూసి తిక్కరేగి మా ఫ్రెండ్ని వెళ్ళి ఇట్లా కాదురా వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి, వాడు ఏదో ఫ్రాడ్ చేశాడు అని చెప్పేసి అనేసారు. మా వాళ్ళు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అప్పటికి ఏదో చెప్తాడు పోలీసులకు కూడా, వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తున్నా, రేపు ఇచ్చేస్తా, 10 నిమిషాల్లో ఇస్తా, రేపు మార్నింగ్ కల్లా మీకు మొత్తం చేతిలో ఉంటది అది ఇది అని చెప్పేసి. వీడు ఏదో తేడా చేస్తున్నాడు అని చెప్పేసి షూట్ కి వీడియో కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి ఉంటారు కదా, వేరే లైక్ ఫెలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వాళ్ళు. నేను ఎందుకో వాళ్ళ నెంబర్స్ కొందరి తీసుకున్నందుకు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు వీడు చేసేదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట. ఈడేం చేస్తాడంటే ఫ్రీలాన్సింగ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి మనలాంటి క్లయింట్స్ దగ్గర ఈవెంట్లు బుక్ చేసుకుంటున్నాడు. బుక్ చేసుకొని 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఎంతో కొంత అమౌంట్ కి డీల్ మాట్లాడుకుంటున్నాడు. డీల్ మాట్లాడుకొని ఈ షూట్ కి వీడు ఒక్కడే 100% షూట్ చేయలేడు కదా, వీటికి 4 కావాలి ఇంకా వేరే ఫోటోగ్రాఫర్స్. మాకు పెద్ద క్లయింట్ దొరికాడు, బాగా డబ్బులు ఇస్తాడు, మీరు వచ్చి బాగా షూట్ చేయండి అది అని చెప్పేసి వేరే ఫోటోగ్రాఫర్స్ ని పిల్లలను తెచ్చుకొని వాళ్ళతో ఫోటో షూట్లు అన్ని చేపించేసి వాళ్ళు వచ్చి షూట్ చేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి కదా, రోజు పని చేసినందుకు 10,000 20,000 వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా. వాళ్ళు డబ్బులు ఇస్తే గానీ వాళ్ళు వీడి కంటెంట్ ఇవ్వరు కదా, వాళ్ళ కెమెరాలో షూట్ చేసింది వాడు అసలు వాళ్ళ దగ్గర నుంచి కలెక్టే చేసుకోలేదు. వాడు ఎవరికి డబ్బులు ఇవ్వలే, మా దగ్గర నుంచి కొన్ని డబ్బులు తీసుకున్నాడు. లైక్ 70% ఆఫ్ ద టోటల్ డీల్ అమౌంట్, 5 లక్షలు మాట్లాడుకుంటే 3 లక్షలు తీసుకున్నాడు. అందులో ఒక్కడికి కూడా డబ్బులు ఇవ్వలేవాడు వచ్చి షూట్ చేసిన వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలే, మనకు కంటెంట్ రావట్లేదు. ఇప్పుడు వాడు చేస్తుంది ఒక మంచి బిజినెస్ స్కామ్ అన్నమాట. జనరల్ గా ల్యాండ్స్ అవుతుంటాయి ఇలాగా. వాడు ఎక్కడి నుంచో పట్టాడు,
అదే అగ్రిమెంట్ మీద ఉన్నారని చెప్పేసి ఏదో సేల్ ఏదో చేస్తారు, అలా ఉంది ఇది. అదే కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వాడి చేతికి 3 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఇట్లా ఒక 5-6 వెడ్డింగ్లు ఇట్లా చేశాడంటే వాడికి 30, 15, 20 లక్షలు వచ్చేస్తాయి. ఏముంది, వాడు చేసిందల్లా వెడ్డింగ్కి వచ్చి 4 ఫోటోలు కొట్టాడు, అవి ఎడిట్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే వాడికి ఇద్దామన్న ఇంటెన్షనే లేదు కదా. ఆ వేరే పిల్లలను పట్టుకొచ్చిండు షూట్ కి, వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, ఈ క్లయింట్స్ కి కంటెంట్ ఇవ్వట్లేదు, ఎత్తేసాడు. ఏమన్నా అంటే నా దగ్గర ఏం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, తీసుకెళ్లి జైల్లో పెట్టుకుంటారో పెట్టుకోండి అన్నట్టున్నాడు. ధైర్యంగా మెచ్చుకోవాలి అతను. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాం మేము, మా వాళ్ళు తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అన్ని చేసాం, కానీ మన ఇండియన్ చెప్పకూడదు కానీ ఆబ్వియస్లీ మన దగ్గర లక్షల కేసులు ఉన్నాయి. ఆ పోలీసులో కూడా దీని మీద మేము ఏం టెన్షన్ పెట్టాలి, అక్కడ పిల్లలు మిస్ అయిపోయిన కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, దీని గురించి మేము ఏం టెన్షన్ పడాలి అన్నట్టు వాళ్ళు. మళ్ళీ లాయర్ని తెచ్చుకున్నాడు వాడు. అరే అబ్బా, వాడు చేసిందే పని మళ్ళా లాయర్ తెచ్చుకున్నాడు వాడు. అదే కదా, లాయర్ని తెచ్చుకున్నాడు. సరే తెచ్చుకొని, తప్పు వాడి సైడ్ ఉంది, మనం ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఫస్ట్ థింగ్ నేను ఇండియాలో లేను. అది మన దగ్గర తిరగాలంటే అది పెద్ద మామూలు తిరగడం కాదు. పోలీసుల చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ, అందరి చుట్టూ తిరగాలి. అది ఎక్కడ వద్ది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరినీ నమ్మకం. నాకు యూజువల్లీ నమ్మకపోయేవాడిని, బట్ ఐ మేడ్ సో మెనీ గుడ్ ఫ్రెండ్స్ అదే గ్రూప్ లో నుంచి. ఆ ఫిలిం మేకింగ్ గ్రూప్ లో నుంచి నాకు చాలా మంది పరిచయం అయ్యారు, అండ్ చాలా మందితో మాట్లాడుతూ ఉండే నేను. వీడు ఆ చాలా మందిలో ఇంకొకడు మేబీ మంచోడే ఉంటాడేమో అన్న థాట్ ప్రాసెస్ లో వెళ్ళినుండే. అమ్మో ఇలా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వాట్ ఏ బిజినెస్ మోడల్ చూడండి. మొత్తానికి కంటెంట్ ట్రైలర్ చూస్తే, నాకు ట్రైలర్ చూస్తే సురక్షిత్ చెప్పిన కదా, కొంచెం అంటే వాళ్ళలాగా స్కామ్ అని కాదు, బట్ మన దగ్గరకి మెమరీ కార్డు పోయింది, మీరు ఎలా మేనేజ్ చేశారు అనేది కదా. సిమిలర్ గా ఆ పాయింట్స్ ఏమన్నా చూస్తామా మనం ఇప్పుడు, వీడు చెప్పిన పాయింట్స్ ఏమన్నా లైక్ అంటే ఈయన ఇలాంటిది ఉండదు, కానీ బేసిక్ గా ఈయన దాంట్లో ఏంటంటే ఆయన చాలా క్లారిటీతో ఉన్నాడు ఏదైతే అది అయిందని. విత్ లాయర్ క్లారిటీతో ఉన్నాడట. మన దగ్గర ఏంటంటే వీడికి ఏం చేయాలో తెలియని పాపం ఇన్నోసెంట్ ఫెలో. అవును, దట్టు వాడు తప్పు చేయాల, యాక్సిడెంట్. అవును, కాబట్టి అసలు సంబంధం లేదు. మీకు ఇంకొక కామెడీ చెప్తా వాడి గురించి. వాడు స్కామ్ చేశాడు నేను రియలైజ్ అయ్యి వాడి మీద ఎఫ్ఐఆర్ పెట్టక ముందు అప్పటిదాకా కొంచెం బాగానే మాట్లాడుకున్నాను. వాడు ఇస్తాడులే, కొంచెం డిలే అయింది అన్న థాట్ లోనే ఉండే నేను స్టార్టింగ్ లో. ఇస్తాలే కొన్ని రోజులకి ఇస్తాలే అని చెప్పేసి. అరే కంటెంట్ ఎదురా అని మనం ఆబ్వియస్లీ ఫాలో అప్ అయితే చేస్తూ ఉంటాం కదా. 3-4 months అయింది అని చెప్పేసి. ఆ 3-4 months గ్యాప్ లో వాడు నాకు మీమ్స్ పంపించేవాడు, ఎంగేజ్ చేయడం. ఆ మీమ్స్ ఎట్లా అంటే ఒక మీమ్ పంపించాడు, అది ఇప్పుడు వాడి ఇన్స్టా అంతా నేను బ్లాక్ చేశా కాబట్టి అది మీకు చూపించలేను, కానీ ఆ మీమ్ లో కంటెంట్ ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ కి ఏం మిగలదు, ఎందుకంటే వాడు ఆల్బమ్స్ ప్రింట్ చేసి వాడికి డబ్బులు ఇవ్వాలి, ఫెల్లో ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి, అందరికి డబ్బులు ఇచ్చేసిన వీడి దగ్గర ఏం డబ్బులు ఉండదు అనే ఒక మీమ్ పంపించాడు నాకు. ఎంత రీసెర్చ్ చేశాడు, ఎంత అసలు థీసిస్ అది. అయ్యో రావా, నేను ఇది ఏంటంటే నాకు ఇంకొక 40-50 సంవత్సరాలు నేను మర్చిపోలేను ఇన్సిడెంట్ ని. ఇది మనకి మామూలుగా జులైలో బ్యాంక్ రాబరీ సీన్ ఒకటి ఉంటుంది, రెక్కి చేసి నైట్ టైం వాచ్మెన్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ, అలా ఉంది ఇది. అంటే ఫోటోలు ఇవ్వకుండా ఉండాలంటే ఏమేం చేయొచ్చు, ఒకవేళ అడిగినప్పుడు ఇలా ఎంగేజ్ చేయొచ్చు అని. అదే కదా, అసలు ఎన్ని రోజులు బ్రో, ఎన్ని రోజులు నేను రోజు చేశా. రోజు ఇదే చెప్తాడు, రేపిస్తా, మళ్ళీ అడుగుతా, మళ్ళీ రేపిస్తా, మళ్ళీ అడుగుతా, మళ్ళీ రేపిస్తా. మాట మార్చలేదు చూసారా, అది గొప్పతనం. మళ్ళీ ప్రాసెస్ లో నేను వాటి గురించి పోలీస్ దాకా వెళ్ళామంటే కొంచెం రీసెర్చ్ చేసి ఉంటాం కదా. తర్వాత ఆ రీసెర్చ్ లో ఇంకొక 10 మందిని ఇట్లాగే స్కామ్ చేశాడని తెలిసింది. ఒకళ్ళిద్దరైతే భయ్యా మేము పెళ్ళైనప్పుడు ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం, ఇప్పుడు వాడు పెళ్లి ఫోటోలు ఇచ్చినా మాది మేము గుర్తుపట్టుకోలేము ఆ ఫోటో, మాకు వద్దు ఇంకా. వాళ్ళందరూ అట్లీస్ట్ నువ్వు కొంచెం ఏదో రివైవ్ చేసావు కదా, వాళ్ళు అట్లీస్ట్ చేయగలిగారు రివైవ్ చేశారు.
ఇంకెంతకాలం పోరాడతారు, ఓపిక కూడా నశిస్తుంది. ఆ నేను వదలలేదు, నేను ఏదో చేసి రివైవ్ చేసాం మొత్తం. మొత్తం వచ్చింది అనేది వెడ్డింగ్ క్యాండిడ్ వీడియోస్ ఒక్కటి రాలేదు, అదే అదే మిగిలిందంతా వచ్చింది. వాడు నాకు ఏంటంటే వేరే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, ఆ ఫోటోగ్రాఫర్స్ నెంబర్స్ నేను ఏదో ఒకటి చేసి సాధించి వాళ్ళ దగ్గరికి కాల్ చేసి వాళ్ళని బతిమలాడుకొని ఏదో చేసి కలెక్ట్ చేసుకున్నా. ఈ సాయి వెళ్ళి తీసుకొచ్చాడు వాళ్ళ దగ్గర నుంచి, చాలా మంది దగ్గర నుంచి. ఒక్కటి నెంబర్ దొరకట్లే. అరే ఆ నెంబర్ ఇరా బాబు, నేను అడిగి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటా, నెంబర్ కూడా ఇవ్వట్లే వాడు వీడికి ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాడు. ఏదో పగబట్టినట్టు నన్ను. సరే, టాపిక్ డైవర్ట్ అయిపోయా. విల్ కమ్ బ్యాక్ టు యువర్ మూవీస్. ఇప్పుడు ఈ మూవీలో కేయాస్ ఈజ్ వన్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్స్ కదా. ఆబ్వియస్లీ మీకు మెమరీ కార్డ్ పోతుందని మీరు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చిన తర్వాత దాని నుంచి వాళ్ళ ఫ్యామిలీలో అలా గొడవ అవుతుంటాయి. అండర్లైన్ గా ఏదైనా ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఆ డైరెక్టర్ మాకు? ఏమీ లేదు, ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ, ఎంటర్టైన్మెంట్. అండ్ ఒక ప్రీ వెడ్డింగ్ కి ఎలా ఒక కొత్త డెఫినేషన్ లాగా అనొచ్చేమో నాకు తెలిసి. అంటే దీన్ని కూడా ప్రీ వెడ్డింగ్ అనొచ్చు అనేలాగా మాత్రం ఒక పాయింట్ ఉంది. సో అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఈ సినిమాలో. ఓకే ఓకే, ఐ అండర్స్టూడ్. వద్దులే, ఎక్కువ రివీల్ చేయొద్దు. ఓకే, అది వెరీ నైస్. మీకు అసలు కొంత గొప్ప ఫోటోగ్రఫీ ఐడియా ఉందా బ్రో, లేకపోతే సినిమాలో డైరెక్ట్? నేను సెల్ ఫోన్ లో ఫోటోలు తీస్తాను, అదొక్కటే తెలుసు. అది కూడా ఏంటంటే నేను మోర్ ఫ్రేమ్ చూస్తాను తప్ప అందులో అపార్చర్, ఐఎస్ఓ, కలర్, నాకు అవేం తెలియదు. ఆ పదాలు అంటే కూడా తెలియదు. ఈ సినిమాతో కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది మీకు. ఈ సినిమా నా చేతిలో ఉండేది బ్యాటరీ లేని కెమెరానే కదా బ్రో, నేను తీసేది ఏం లేదు కదా. ఆహా, నేనేమంటున్నా అంటే బేసిక్ గా అట్లీస్ట్ డైలాగ్స్ లాగా రాసింటాడు కదా తను. అది కూడా ఏం ఉండదు మేడం, ఇలా చేయి పట్టుకోండి, ఇలా సార్ ఇవే ఉంటాయి. ఓకే ఓకే. కానీ బేసిక్ కొంత తెలుసుకున్నాను. ఏంటంటే సెట్టింగ్స్ తో మారిపోతుంది ఇమేజ్, అండ్ అంటే లెన్స్లు, ఫిల్టర్లు ఏవేవో చెప్తూ ఉంటారు. బేసిక్ ఐడియా వచ్చింది కానీ నాకు అసలు గుర్తులాడలేదు. వెరీ నైస్. నాకు ఇది గుర్తొచ్చింది మీ ట్రైలర్ చూస్తుంటే, మీకు ఇంకా రోషన్ డైనామిక్స్ చూస్తే అప్పట్లో శ్రీకాంత్ గారిది ఇంకా వడ్డే నవీంది ఒక మూవీ ఉంటది కదా, పెళ్ళమూరు వెళ్తే. దాంట్లో తన ఫోటోగ్రాఫర్ ఉంటాడు, తనకు ఒక అసిస్టెంట్ ఉంటది, బ్యాటరీ బొద్ది. వేణు. ఆ మూవీలో కామెడీ సీన్స్ కొంచెం గుర్తొచ్చాయి. మీకు ఎలా ఉండే అసలు ఫన్నీగా పిల్లోడు వచ్చి అసిస్టెంట్ లాగా కామెడీ చేస్తూ ఉంటే? అంటే మోర్ చిన్నప్పటి నుంచి తెలుసు వాడు. మేము డ్రామా జూనియర్స్ లో మాతో పాటు, అంటే మేము మెంటర్స్ గా ఉన్నప్పుడు వాడు వన్ ఆఫ్ దెమ్ అండ్ పార్టిసిపెంట్ గా వచ్చాడు. సో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, 1.5 మాట్లాడుకుంటాము కాబట్టి ఆ సార్ అనడం అలవాటాడు చిన్నప్పటి నుంచి. సో మోర్ వాళ్ళని ఎత్తుకుని ఆడుకుని అలా పెరిగింది వాడు మా దగ్గర. కాబట్టి వాడు పక్కన ఉంటే మోర్ దెన్ అన్ యాక్టర్, వీడు మావాడు రోహన్ గాడు అంతే. మీరు ఎప్పుడైనా ఇదైనా అసలు క్రేజీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసారు ఎవరైనా? మీకు అసలు మైండ్ లో నుంచి మర్చిపోలేని షూట్స్ లాంటివి ఏమన్నా చూసారా? ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ చూడడమే, బయట నేనేం చూడలేదు ఎప్పుడు. అంటే బయట అంటే మేము ఇన్స్టాలోనే, మనం ఇన్ పర్సన్ వెళ్ళి చూసింది కాదు కదా. ఇది ఒకటి నాకు గుర్తుందన్నమాట, ఒక షూట్. దాంట్లో వాళ్ళు బంజీ జంప్ చేసుకుంటూ ఫోటోలు దిగారు ప్రీ వెడ్డింగ్ కి. అదొకటి మరీ ఘోరం అసలు. బురదలో చూశాను, బురదలో వాళ్ళిద్దరు ఒక పోజ్ పెట్టున్నారు, మొత్తం బురద ఉంది వాళ్ళ మొహాలు కనబడకుండా. అదొకటి. ఇంకొకటి, ఆ అమ్మాయి అతన్ని భుజాల మీద నుంచి ఉల్టా వేలాడుతోంది. అదొకటి. మళ్ళా ఆ చెత్తకుండిలో మళ్ళా అదేంటిది వాటర్ లో పడిపోయి దొర్లుతా ఉంటారు. చెత్త పిచ్చి కవర్ల మధ్యలో నిలబడి ఒక ఫోటో చూశాను. ఏంటి అవన్నీ అసలు అర్థం కాదు. క్రియేటివిటీ అదొకటి. నేను చూసిన సూపర్. అంటే నాకు అది విచిత్రమైంది కాదు, ఈ సరైనోడ్లో తెలుసా సాంగ్ వచ్చింది, గుర్తుందా? దాన్ని రీక్రియేట్ చేశారు ఒకళ్ళు. అది సూపర్. ఇప్పుడు లైఫ్ లో చాలా మందికి ఒక్కసారన్నా హీరో లాగా కనబడాలి, అందరూ అంటే అందరూ నన్ను గుర్తించాలని ఒకటి ఉంటది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అది చాలా ఈజీ అయిపోయింది. ఎక్కువ అయిపోయింది, బేసిక్ గా ఈజీ కూడా అయిపోయింది. ఐఫోన్ తో తీసేయచ్చు.
సో అలాంటి చూసినప్పుడు చాలా హ్యాపీగా అంటే ఒరే ఒక అటెంప్ట్ చేశారు, ముచ్చట పడుతున్నారు, ఒక సరదాగా ప్రయత్నించారని సంతోషం వేస్తుంది. కానీ ఎక్స్ట్రీమ్ పీక్ వెళ్ళిపోయినప్పుడే ఎందుకురా ఇది, ఎవరైనా ఒక మెమరీ కిందే కదా, వీడియో అయినా ఫోటో అయినా గుర్తు పెట్టుకోవాలనుకుంది. కానీ అంటే అట్రాక్ట్ చేయడానికి అలా చేస్తున్నారా, లేకపోతే నిజంగా అలా కదా హ్యాపీనెస్ ఇస్తున్నారా నాకు అర్థం కాదు. నాకు అంటే పెళ్లికి మరి అంటే పెళ్లి అనేది గుర్తుండిపోయే జీవితంలో ఒకసారి వస్తుంది, గుర్తుండిపోయే ఒక ఈవెంట్ అది. అలాంటి ఈవెంట్ కూడా మరీ అసలు ఎంత దిగజారాలో అంత దిగజారిపోతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు అలాంటివి చూస్తే. అంటే ఈ పిచ్చితనం నేను ప్రీ వెడ్డింగ్ లోనే చూశాను, వెడ్డింగ్ లో నాకు తెలియదు, మరి ఉంటుందేమో. అదే ప్రీ వెడ్డింగ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ప్రీ వెడ్డింగ్ లోనే అంటే ఇట్స్ ఏ పార్ట్ అయిపోయింది కదా కంప్లీట్ గా. ప్రీ వెడ్డింగ్ అనేది ఒక పార్ట్. ఇప్పుడు హల్దీ మెహందీ ఎంత ఇంపార్టెంట్, ప్రీ వెడ్డింగ్ ఇంపార్టెంట్. నాకు ఈ హల్దీ మెహందీ ఉంటాయని కూడా తెలియదు. నేను ఎక్కువ పెళ్లిళ్ళకి వెళ్ళలేదులే చిన్నప్పుడు. లాస్ట్ ఇయర్ కూడా నా పెళ్లి కూడా లాస్ట్ ఇయర్ అయింది కాబట్టి చూసాను. అండ్ ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంటారు కదా, ఫ్రెండ్స్ ట్యాగ్ చేసుకుంటూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు. సంగీత ఒకటి అది డాన్స్ నేర్చుకోవాలి, దానికి డాన్స్ క్లాసెస్ కి వెళ్ళాలి మళ్ళీ. ఒకప్పుడు సౌత్ హల్దీ రోజు డెఫినెట్ గా ఎల్లో డ్రెస్ వేసుకోవాలి. అవి ఇవన్నీ మీ పెళ్లికి అయినాయా అన్న ఇవన్నీ? హల్దీలు మెహందీలు అయ్యాయి, ప్రీ వెడ్డింగ్ ఒకటి అవ్వలేదు. నైస్ బ్రో. అది కూడా యాక్ట్ చేసినట్టే ఉంటది, అందరి ముందు నవ్వుతున్నట్టుగా ఉండాలి, అంతే ఇబ్బంది ఉన్నా అంతే యాక్ట్ చేసినట్టే ఉండాలి. మీకు మూవీకి ముందు మూవీకి తర్వాత ప్రీ వెడ్డింగ్ అసలు, లేకపోతే ఎలా అడుగుతాను ఈ క్వశ్చన్, మీకు అసలు ఈ ప్రీ వెడ్డింగ్స్ మీద మీ ఒపీనియన్ మూవీకి ముందే ఏంటి? ఆబ్వియస్లీ మూవీలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కాబట్టి కొంచెం జర్నీ చేసి ఉంటారు ఈ వెడ్డింగ్స్ గురించి, ఫోటోగ్రఫీ గురించి, మూవీలో క్యారెక్టర్స్ గురించి కొంచెం అలా అలా జర్నీ చేస్తుంటారు కాబట్టి ఒపీనియన్ గుడ్ ఆర్ బ్యాడ్ కొద్దిగా గొప్ప చేంజ్ అయి ఉంటది. ముందలా ఉండే ఒపీనియన్ ఇప్పుడు ఎలా మారింది? ముందు నాకు పెద్దగా తెలీదు. లైక్ మనకి ఇప్పుడు అమృత ప్రణయ్ల అది ఒకటి చూసాను నేను, ప్రీ వెడ్డింగ్ వీడియో. సో అలాంటివి చూసినప్పుడు కొన్ని నేను సినిమాకి ముందు కొన్ని రిఫరెన్స్ వీడియోస్ చూసాను యూట్యూబ్ లో, అసలు ముందు ఎలా షూట్ చేస్తారో, ఎలా ఉంటాయి ఇవని. అప్పుడు ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హీరో హీరోయిన్స్ లాగా ఒక పాటకి రీక్రియేట్ చేయడము, వాళ్ళు ముచ్చటపడి ప్రేమించుకుంటున్నట్టు, ఒకరినొకరు చూసుకుంటున్నట్టు, లవ్ లో ఉన్నట్టు మాంటేజ్ సాంగ్ లాగాను, ఈ కాస్ట్యూమ్స్ తో, ఈవెన్ కాశ్మీర్ లో షూట్ చేసిన వాళ్ళని కూడా చూసాను నేను వీడియోస్ లో. సో ఇవి చూసినప్పుడు అరే వీళ్ళేదో సరదా పడుతున్నారు అంటే, ఏమో ఒక రకమైన, అంటే నాకు అలవాటు లేనిది, నాకు తెలియంది కాబట్టి బాగుందే, పర్లేదే, వీళ్ళకి ఇది ఒక ఇష్టం ఉన్నట్టుంది ఇలా కనపడడానికి, అందరికి చూపించుకోవడానికి అనిపించింది. అరకుకి వెళ్ళిన తర్వాత మేము షూట్ చేసింది అరకులో ఎక్కువ ప్రీ వెడ్డింగ్స్ అవుతాయి. అది చూసినప్పుడు ఏంటంటే అది మ్యాండేటరీ అయిపోయింది, అంటే సమాధానం చెప్పుకోవాలి అనేలా కూడా అయిపోయింది. అంటే అరే నువ్వు ప్రీ వెడ్డింగ్ చేసుకోలేదు, అదేంటి చేసుకోవాలి కదా కంపల్సరీ అనేలాగా ఒకటి అయిందని అనిపించింది. రెండు, ఎప్పుడైతే ఈ పెళ్లిల్లో ఎల్ఈడి స్క్రీన్లు వచ్చాయో అక్కడ డెఫినెట్ గా వేయాల్సిన పరిస్థితి అయిపోయింది. ప్రీ వెడ్డింగ్ ఇవి వీడియోస్, ఎడిటెడ్ మీమ్ వీడియోస్ అండ్ ఆల్ అవి. మీమ్ వీడియోస్ లేటెస్ట్. అంతకుముందు ఈ వీడియో వేసేవాళ్ళు, వాళ్ళిద్దరు ఎలా చూస్తున్నారు, ఎలా నవ్వుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ బట్టలు వేసుకున్నారు, ఇవన్నీ వీడియోలుగా ఎల్ఈడిలో పెళ్లిలో ప్లే అవుతుంది అండ్ అది యూట్యూబ్ లో వస్తుంది. సో నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా అన్న, ఇందులో బేసిక్ గా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరేంజ్ మ్యారేజ్ కాన్సెప్టే అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు తెలియని ఒక అమ్మాయితో సడన్ గా వీ హ్యావ్ టు షేర్ అవర్ లైఫ్, అండ్ ఈ సడన్ గా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో వీ హ్యావ్ టు ఎనాక్ట్ ఇన్ ఏ వే దట్ మనకి వీళ్ళు తెలీదు. ఇప్పుడు మీరంటే యాక్టర్, ఇట్ ఈస్ యువర్ డైలీ థింగ్. కానీ ఇప్పుడు మన సగం మంది ఎవరు లైక్ యాక్టర్స్ ఉండరు కదా, అందరు యాక్టర్స్ ఉంటారు కదా. మీరు 15 ఏళ్ళు వెనక నడుస్తున్నారు, మీరు అప్డేటెడ్ గా లేరు. ఈ రోజు అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా పెళ్లి చూపులో ఎంగేజ్మెంట్ అయ్యిందంటే నంబర్లు షేర్ చేసుకుంటారు, సినిమాకి వెళ్తారు, బయట కలుస్తారు, పరిచయం ఉంటది. ఆ ప్రీ వెడ్డింగ్ వెళ్ళే టైంకి వాళ్ళు కొత్త వాళ్ళు అరే చెయ్యి పట్టుకుంటే సిగ్గుపడాలనే పరిస్థితి ఏం లేదు. మరి సురక్షిత్ నీ సంగతి ఏంటి? డైరెక్ట్ గా ఇండియాకి 1 year కంటే ప్లస్ 1 year కంటే ఎక్కువ మాట్లాడప్పా. చూడు, నా డౌట్ ఏంది అంటే ఇప్పుడు లిటరలీ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో కూడా మరీ క్లోజ్, అసలు ఏ లెవెల్ క్లోజ్ అంటే కొంతమంది అయితే ముద్దులు పెట్టిచ్చేస్తున్నారు. మేబీ వాళ్ళకి ముందు ఫోటోగ్రాఫర్ కి వాళ్ళే చెప్తున్నారేమో.
మేబీ. బ్రో బ్రో మేము ఎట్లా ఒకటి పెట్టండి. ఏంటంటే ఇన్స్టా రీల్ చేసాం రీసెంట్ గా. అంటే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, అప్పుడు యాక్చువల్లీ అతను రాసుకొచ్చుకున్నాడు. అతను చెప్పాడు, ఏం లేదండి మీకు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, కానీ అమ్మాయితో కొంచెం కిస్ సీన్స్ అవి పెట్టండి, ఆ షార్ట్స్ అవి పెట్టండి అని చెప్తాడు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అది కాంటెంట్ క్రియేట్ చేసేది. మా నిజమే పెద్దవాళ్ళు అప్డేట్ చెప్తారు. చేస్తారు, కానీ మీరు కెమెరా కోసం చేయండి, చెప్పండి వాళ్ళకి, చెప్పండి ఇలా చేస్తే బాగొస్తుందని చెప్పండి అని కూడా అతను రాసుకొచ్చుకున్నాడు. ఓకే, నేను అప్డేట్ అవ్వాలి. నువ్వు అప్డేట్ అవ్వాలి. ఇది ఆ, ఇప్పుడు జస్ట్ జనరిక్ వెడ్డింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ, ఒకప్పుడు వెడ్డింగ్ అంటే వెడ్డింగ్, ఇప్పుడు ఈ ఇవి చాలా ఓవర్ షాడో చేసేస్తున్నాయని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకేం వస్తుందో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే. మన దగ్గర ఒకప్పుడు అంటే సంగీతం ఉండేది ఫోటోల కాదు. కోసమే పెళ్లి చేసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. అంటే చాలా మంది అమ్మాయిలు చాలా సార్లు డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ లో డైలాగ్ వినుంటావు కదా, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవచ్చు అని పెళ్లి చేసుకున్నా అంటారు. మీలో ఉండలేదు కదా మమ్మీ కొత్త, అంటే అదేదో ఇసుక్ లో కూడా ఉంటుంది కదా, అమ్మ గాజులు కొనిస్తావా పెళ్లి చేసుకుంటాను. అదే అదే, అంతే. సంథింగ్ ఫర్ సంథింగ్ దే ఆర్ లైక్ షేరింగ్ దేర్ లైఫ్ విత్ డిఫరెంట్ పర్సన్ ఫర్ Nice. సంథింగ్ ఫర్ Yeah. సమ్ టైమ్. సంథింగ్ ఫర్ సమ్ టైమ్ అంటే సంథింగ్ ఫర్ సమ్ టైమ్ అంటే బేసిక్ గా ఇప్పుడు ఫొటోస్ ఫొటోస్ అవును లైఫ్ లాంగ్ ఉంటాయి, కానీ ఆ ఫొటోస్ దిగడానికి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే ఇట్ మేక్స్ నో సెన్స్ కదా. ఏవే అలా ఉంటుందని మరి నేను అనుకోను. అంటే ఈవెన్ అంటే పెళ్లి అన్నది అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, గ్రాండ్ లావిష్ వెడ్డింగ్ అవ్వచ్చు, మెమరీ అంతే. ఫోటో ఒక మెమరీ. అలా అని ఇప్పుడు పెళ్లి చేసుకున్న డివోర్స్ కూడా తీసుకుంటారు కదా. ఇందాక మనం అన్నాం లైఫ్ ఒకేసారి పెళ్లి అవుతుందని, అదేం కాదు కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కాదులే. Yeah. మీ టేక్ ఏంటి వెడ్డింగ్ కి అసలు? లైక్ చాలా జనరిక్ గా అడుగుతున్నా. మీరు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది అన్నారు కాబట్టి నాకు కొంచెం ఫిలాసఫీ అలా అలా అని చెప్పేసి నేను ఏదో పెద్ద పెద్ద కాన్సెప్ట్ లో వెళ్ళిపోతా యూజువల్లీ మాట్లాడుతూ. మీ ఐడియా ఏంటి లైక్ అబౌట్ మ్యారేజ్ ఇన్ జనరల్? వెన్ డూ యూ థింక్ ఇట్స్ ద రైట్ టైమ్ ఫర్ ఎ పర్సన్ టు గెట్ మ్యారీడ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ? ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, పెద్దవాళ్ళు చెప్పారనో లేకపోతే సొసైటీలో చుట్టాలు అడుగుతున్నారనో ఏజ్ అయిపోతుందనో పెళ్లి చేసుకోకుండా మనం రెడీగా ఉన్నామా మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషనల్లీ మనం రెడీగా ఉన్నామా అన్నది మనం క్రాస్ చెక్ చేసుకోగలిగి కాల్ తీసుకుంటే బెటర్. రేపు పొద్దున మనం ప్రాబ్లంలో ఉన్నా లేకపోతే చాలా వాటితో డీల్ చేస్తున్నా కూడా ఎవరు ఉంటారు మనతో ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత? చుట్టాలైతే ఉండరు, ఉన్నా చూద్దాంలే అంటారు తప్పితే పెయిన్ మనదే. సో మనం రెడీగా ఉన్నామా? ఇఫ్ ఒకవేళ మనమే పోషించే పరిస్థితి ఉంటే మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నామా? అండ్ ఒకవేళ అంటే కంపాటబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మనము పెద్దవాళ్ళు చూసారనో లేకపోతే ఏజ్ అయిపోతుందనో ఇష్టం లేకుండానో అర్థం చేసుకోకుండానో మనం పెళ్లి చేసుకుంటున్నామా? ఎండ్ ఆఫ్ ది డే కలిసి బతకాల్సింది ఆ ఇద్దరికి ఒక క్లారిటీ ఉంటే అది పెళ్లి అంటాను నేను. అంటే లైఫ్ లో బేసిక్ గా ఎంత వరకు ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు? బికాస్ యూ బాయ్స్ గైస్ ఆర్ మ్యారీడ్, నేను కాదు. నాకు ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. లైక్ మా ఇంట్లో ఆఫ్ కోర్స్ నాకు స్టార్ట్ అయిపోయింది ప్రెషర్, నువ్వు సెటిల్ అవ్వాలి, ప్రెషర్ సెటిల్ అయిపోవాలి, త్వరగా పెళ్లి చేసేయాలి నీకు. నాకు ఆల్రెడీ 2 వచ్చిపోయినాయి, నేనే వదిలేసిన. వై మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? బేసిక్ గా ఒక పర్సనల్, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, మనకి ఇది రైట్ టైం అని తెలుస్తుంది, తెలిసినప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి అని. అది ఎప్పుడు తెలుస్తుంది? తోడు బ్రో. అంటే ఆర్ నారాయణమూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు, నేను పెళ్లి చేసుకోక తప్పు చేశాను, ఒక వయసు తర్వాత ఒక తోడు అవసరం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు మెంటల్ అంటే డెసిషన్ అన్నది ఎవరిది వాళ్ళదే, వాళ్ళ లైఫ్ ని ఎలా చూస్తున్నారు అన్నది. ఇప్పుడు పెళ్లి కాని అతన్ని అడిగితే అతను ఒక రకంగా చెప్పొచ్చు, డివోర్స్ తీసుకున్న అతను అడిగితే ఒక రకంగా చెప్పొచ్చు, సింగిల్ గా ఉండి వయసు అయిపోయిన అతను ఒకలాగా చెప్పొచ్చు. సో ఎవరి నీడ్ వాళ్ళది, మెంటల్లీ ఎమోషనల్లీ సపోర్ట్ కోసం చేసుకుని ఉండొచ్చు, లేకపోతే తరం అంతరించిపోతుంది, మన ఇంటి పేరు మనతోనే ఆగిపోద్ది అని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ముసలితనంలో మనకు తోడుగా ఉంటారని చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. ఒక్కొక్కరి స్టాండ్ ఒక్కోలా ఉంటుంది, ఇది కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు జగత్ బాబు గారు ఒక దాంట్లో ఇంటర్వ్యూలు అన్నారు, మా నాన్నగారు ఇలాగ కొడుకు లేడని ప్రెషర్ చేస్తూ ఉంటే ఏం చేయమంటావు మరి అన్నారు అని.
సో అంటే వీరమాచినేని సర్నేమ్ ఏదైతే ఉందో అది మరి ఎలా అని. అలాగా విన్నాను. ఈవెన్ మా ఇంట్లో కూడా అదే ఉండింది. ఏంటంటే ఎలా రా నువ్వు పెళ్లి అంటే నన్ను లాస్ట్ ఇయరే పెళ్లి చేసుకున్నా, అంతకుముందు పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో ప్రెషర్ అడుగుతుండేవాడు. మరి మన వంశం ఎలాగని. మన వంశం ఏం డైనోసార్ల వంశం కాదు కదా. ఆ, అంటే ఇంకా ఈ దాని తర్వాత జనరేషన్ కనబడదు అని చెప్పడానికి. సో అవును. నా కజిన్స్ ఉన్నారు, వాళ్ళ సర్నేమ్ కూడా అదే, వాళ్ళ గోత్రం కూడా అదే. ఎలాగైతే ఏంటి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే నాకు తోడు కావాలనిపించినప్పుడు నేను కాల్ తీసుకున్నాను. అండ్ నేను పోషించగలుగుతాను నా మీద, లేకపోతే నేను పోషించకపోయినా తను ఇండిపెండెంట్ గా సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఇవి చూసుకుని ఎస్ మనం కలిసి బతకగలుగుతాము అనే డెసిషన్ ఆలోచించి డెసిషన్ తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుంటాం. Nice. నైస్. చాలా రోజుల సింపుల్ తర్వాత వర్డ్స్. యాక్చువల్లీ నాకు మంచి ఆన్సర్ వచ్చింది. చాలా మందిని అడుగుతుండే నేను, అరే ఎందుకు రేపు చేసుకోవాలి, అందరు చావదొబ్బేస్తున్నారు, నన్ను ఎందుకు చేసుకోవాలి నేను పెళ్లి అంటే, మా ఇంట్లో కూడా సరిగ్గా రాదు ఆన్సర్ నాకు. చేసుకోవాలంతే. చేసుకోవాలంతే అంటారు, ఇట్లా కలిపి పెద్దగా చేసి. మనకి మనం ఎలా చూస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. అవును. అయితే నాకు ఇంకా రాలేదు ఆ ఫీలింగ్. పర్లేదు బ్రో, టైం అసలు జుట్టు తెల్లబడ్డాక కూడా పెళ్లి చేసుకోవచ్చు, తప్పేం లేదు. మనకి క్లారిటీ వచ్చే వరకు ఆగచ్చు. సరే, ఓకే, నెక్స్ట్. బ్రో ఇంకొకటి సేమ్ ఇదే ఇలాంటి క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు నా పెళ్లికి ముందు, నా పెళ్లి తర్వాత నా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ల మీద ఒపీనియన్ మొత్తం మారిపోయింది. అంటే మీరు సఫర్ అయ్యారు సఫర్ అయ్యా కాబట్టి కాబట్టి. మీకు షూట్ కి ముందు, షూట్ తర్వాత వాళ్ళ మీద మన ఒపీనియన్ మారిందా? ఎందుకంటే మీరు అదే రోల్ ప్లే చేశారు కాబట్టి వాళ్ళ స్ట్రగుల్ ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసి ఉంటారు. అండ్ ప్రాబబుల్లీ మీకు ఒక్కసారి ఆ మెమరీ కార్డ్ మిస్ అయిన తర్వాత వాళ్ళు పడే బాధ, వాడు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో, ఆ కపుల్ ఫ్యామిలీ వచ్చి వీడిని ఎక్కడ కొడతారో అని చెప్పి భయపడుతూ ఉంటుంటారు కదా. లైక్ గెస్సింగ్ మోస్ట్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ గెస్ భయపడుతూ ఉంటుంటాడు, అది వెతకడానికి ఏం చేయాలి అని చెప్పేసి. మీకు ఏమైనా ఒపీనియన్ మారిందా వాళ్ళ మీద ముందు తర్వాత? బేసిక్ గా ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల నాకు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా చేసాము, ఇక్కడికి వెళ్ళాము, ట్రావెల్ ఇది, ఆ లోకల్ ఏమంటారు వాతావరణం కానీ, మనుషులు కానీ, ఇవన్నీ వాళ్ళు కష్ట సుఖాలు చెప్తూ ఉండేవాళ్ళు. సో బేసిక్ ఐడియా ఉండింది ఫోటోగ్రాఫర్స్ లైఫ్ ఎలా ఉంటది అన్నది. అండ్ వాళ్ళకి ఇన్కమ్ ఎప్పుడు ఉంటది, ఎప్పుడు ఉండదు, ఎప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తారు, ఎప్పుడు అప్పు అడుగుతూ ఉంటారు, ఇవి కూడా చూస్తుండేవాడిని నేను. అండ్ ఈ డేటా పోవడం అయితే, మెమరీ కార్డ్ మిస్సింగ్, ఇదైతే నేనేమో నా ఫ్రెండ్ కే జరిగింది. ఏంటంటే తను గంగరాజుకి సారీ చెప్పు అని ఒక సినిమా చేశాడు, అన్కట్ ఫిల్మ్ చేద్దామని అతని ప్లాన్. యూట్యూబ్ లో ఉంటుంది. 1 వీక్ రిహార్స్ చేసి 1 షాట్ లో సినిమా చేద్దాం అన్న ప్లాన్ లో షూట్ చేశారు. ఓకే. షూట్ చేసిన తర్వాత మెమరీ కార్డ్ కరప్ట్ అవ్వడం అయితే అయింది, డేటా రాలేదు. అయ్యా బాబు, సో అంతమందిని ఒక చోట పెట్టి రిహర్స్ చేసి కష్టపడి ప్లాన్ చేసి షూట్ చేసి సింక్ లో షూట్ చేసి సింగిల్ టేక్ ఫిల్మ్ లా చేసిన తర్వాత మళ్ళీ చేయాల్సి వచ్చింది వాడు. అది నాకు చాలా బాధ చేసింది వాడు చెప్పిన. అయ్యా, విన్నాం చాలా స్టోరీలు ఇలాగా. మీరు ఇదంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను నా కంటెంట్ వాడు ఇవ్వట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేద్దామని చెప్పేసి మాకు తెలిసిన ఒక పోలీస్ కి ఫోన్ చేశాను అన్నమాట. ఫోన్ చేస్తే, అరే నా కంటెంటే ఇవ్వలేదురా వాడు, పోయిందని చెప్తున్నా, నేనేం చేయాలి అన్నాడు. చెప్తుంటే విక్రమార్కుడు సినిమా గుర్తొచ్చింది. నేనే వారికి చెప్పుకోవాలి. లిటరల్లీ ఇంతే చెప్తా, ఇట్లా నాకు చాలా విసిగిస్తున్నాడు, మీరు కొంచెం వాడికి కాల్ చేసి బెదిరియండి వాడిని అంటే. ఎఫ్ఐఆర్ వేరే పోలీస్ స్టేషన్ లో పెట్టాం. మీరు నాకు తెలిసిన ఎస్ఐ అన్నమాట, నా ఫ్రెండ్ ఫోన్ చేశారు, ఇట్లా వాడికి ఫోన్ చేసి నువ్వు కొంచెం గట్టిగా బెదిరి, పోలీస్ కాల్ చేస్తే భయపడతాడు. అదే అంటే, అరే నా పెళ్లి లాస్ట్ ఇయర్ అయింది రా, వాడు నా ఫోటోగ్రఫీ చేసిన అయితే డైరెక్ట్ మీ కంటెంట్ మొత్తం పోయిందని చెప్పేశాడు నా మొహం మీద. నేనేం చేయాలి అంటే కరెక్ట్ అయిపోయిందని చెప్పాడంట వాడు. యా బ్రో, ఈ మూవీ గురించి కొంచెం టెక్నికల్ గా అండ్ మూవీలో ఉన్న డిఫరెంట్ క్రాఫ్ట్స్ గురించి కాసేపు మాట్లాడదాము. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, లైక్ హౌ డిడ్ యూ ఫీల్ వర్కింగ్ విత్ దెమ్? ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్ గా? సినిమాటోగ్రాఫర్ వచ్చేసి ఎఫ్టిఐ పూణే ఇన్స్టిట్యూషన్ నుండి తను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కోర్స్ చేశాడు. సో తనకి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్. తర్వాత డైరెక్టర్ వచ్చేసి తమడా వెబ్ సిరీస్ అవి చేసేవాడు యూట్యూబ్ లో. సో ఆయనకు బేసిక్ ఐడియా ఫిల్మ్ మేకింగ్ మీద అన్నది అక్కడే తమడాలో నేర్చుకున్నాడు తను. అంటే హీ క్యాన్ అన్నది తెలిసిపోతుంది అతను వర్క్ చూసినప్పుడు. అండ్ సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్, విరాట్ పర్వం ఆల్రెడీ కదా చేస్తున్నారు కాబట్టి ఆయన ఎస్టాబ్లిష్డ్. అండ్ ఆర్ట్ వచ్చేసి మాకు మసూదాకి వర్క్ చేశాడు. అండ్ మా ఫిల్మ్ నేను తెలుగు యూనివర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్
ఉమ్, అక్కడి నుంచి తను బిఎఫ్ఏ కోర్స్ చేసి ఉన్నాడు అప్పటికి. ఆహా, ఓకే. అండ్ సో మసూద్ మీరు వర్క్ చేశాడు. సో మోర్ అంటే చాలా వరకు తెలిసిన వాళ్ళే ఈ సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళు, అండ్ యాక్టర్స్ కూడా చాలా మంది నేను ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళ నాటకంలో. సో తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే, నైస్. మీకు అంటే బేసిక్ గా కథ వచ్చినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చిందా? మళ్ళా తర్వాత మీరు కూర్చొని ఓన్లీ చేంజెస్ క్లైమాక్స్, ఓకే, ఓన్లీ ఓన్లీ క్లైమాక్స్, ఓన్లీ క్లైమాక్స్. ఓకే, ఓకే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. అంటే ఊర్లోనే సెటప్ చేద్దాం అనుకున్నారు ఫస్ట్ నుంచి ఇదే కథని. ముందు నుంచి ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ, మండలంలో అంటే మండల కేంద్రంలో జరిగే స్టోరీ. మ్మ్. అది కొంచెం మనం అరకులో షూట్ చేసాం. ఆయన అక్కడ ఉత్తరాంధ్ర నుంచే ఉన్నాడు డైరెక్టర్, శ్రీకాకుళం నుంచి. సో ఆ, అక్కడ షూట్ చేసాం. ఆ. అన్న మీరు డిఫరెంట్ స్లాంగ్స్ లో చేస్తున్నారు కదా అవును, సినిమాలో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పరేషాన్ అనేది పక్కా తెలంగాణ. అవును. యు నెయిల్డ్ ఇట్. సేమ్ సేమ్ విత్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చేసరికి అటు తెలంగాణ ఉండదు, ఇటు ఆంధ్ర ఉండదు. లైక్ ఒక కరెక్ట్ కొంచెం డిఫరెంట్ స్లాంగ్ మిక్స్డ్ ఉంటది. మిక్స్డ్ ఉంటది. ఒక కైండ్ ఆఫ్ హిందీ తెలుగు లాగా ఉంటది. ఉమ్, అండ్ ఇప్పుడు మీరు కంప్లీట్ గా షిఫ్ట్ టు ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయారు. ఉమ్. ఆ మీకు ఈ స్లాంగ్ డిఫరెన్స్ అనేది, ఈ ఈ షిఫ్ట్ అనేది ఎలా ఉంటది బేసిక్ గా? మీకు వస్తుందా అంటే ఆ మీరు మీరు ఎక్కడి నుంచి మీ ఇదేంటి షాద్ నగర్. షాద్ నగర్ అంటే తెలంగాణ స్లాంగ్ యా, ఎక్కువ ఫ్రీ ఫ్లో ఉంటది మీకు. అవును. సో వెన్ యూ గో టు దిస్ ఈ ఆంధ్ర సైడ్ ఫిలిమ్స్ తీస్తుంటే మీ ఉమ్. స్లాంగ్ ఎలా వస్తుంది అసలు? అంటే హౌ డు యూ డూ దట్? రిహార్స్ చేస్తారా? లైక్ హౌ డస్ దిస్ వర్క్? యా, యా. అంటే ఫస్ట్ ఆ ప్రాంతానికి సంబంధించిన ఏడి కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఆ పదాన్ని ఎలా పలుకుతారు, ఎక్కడ సాగదీస్తారు, ఎక్కడ పిలుస్తారు, అది రాసుకోవడం, అండ్ వాయిస్ రికార్డ్ చేసుకుని వాళ్ళ నుంచి అది మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెంట్ గా వినడం, అండ్ రిఫరెన్స్ వీడియోస్ త్రూ యూట్యూబ్ కానీ మనుషుల్ని కానీ అది ప్రాక్టీస్ చేస్తూ వింటూ అది అలవాటు చేసుకుంటే ఫన్ అట్ ద సేమ్ టైం ఛాలెంజింగ్. ఈ ఈ మూవీలో మీకు చాలా నచ్చిన సీన్ ఏదైనా చెప్తారా? మేము మూవీ చూసిన తర్వాత విల్ వెయిట్ ఫర్ ఇట్. అంటే హీరోయిన్ కి చెప్పకూడదంటావా? అలా ఏం లేదు. హీరోయిన్ కి అంటే హీరోయిన్ ని నేను ఒక పని మీద తనని పంపించే ముందు ఆ, ఒక ప్రిపరేషన్ ఉంటది మాది. అది చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ పని ఏంటన్నది ఒక 2 రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు చెప్తే చాలా చిన్నది కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఓకే, ఓకే. పర్లేదు, విల్ వెయిట్ ఫర్ సంథింగ్ ఎక్సైటింగ్ అన్నమాట థియేటర్ లో. అంటే జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మాకు కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఓకే, ఇదే సీన్ మీరు చెప్పారు అని చెప్పేసి అలా. ఆ, ఇంకా మీకు అయినా మనం డిస్కషన్ లో ఇది నేను చెప్పలేదు మీకు. ఓకే, ఇది కొంచెం కాంట్రవర్షియల్ అవుతుంది, కట్ చేసేయండి అంటే మనం తర్వాత కట్ చేసేద్దాం. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు మీ ఒపీనియన్ కూడా దీని మీద విందామని అనిపిస్తుంది. ఈయన నాతో ఇదే టాపిక్ మీద చాలా సార్లు గొడవ పడ్డాడు. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్తున్నా. మన ఏంటి? ఆ, మన కిరణ్ అబ్బవరం ఒక 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 చాలా మంచి స్టేట్మెంట్ చెప్పాడు, విచ్ ఇస్ వెరీ ట్రూ అబౌట్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఏంటి? పక్క స్టేట్ వాళ్ళ సినిమాలు మనం చాలా బాగా ఆదరిస్తాం, దానిలో తప్పలేదు. వాళ్ళ సినిమా మంచి సినిమాలు ఏదొచ్చినా మనం చూడాలి. వాళ్ళు మన సినిమాలు అది బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమా రేంజ్ లో రిలీజ్ చేస్తున్న సినిమాల్ని చూస్తున్నారు థియేటర్లో, పెద్ద థియేటర్లలో. కానీ మిగిలిన మన చిన్న సినిమాలు నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక్కటి కూడా పక్క స్టేట్లలో ఆడలే. వాళ్ళు రీమేక్లు చేసుకొని మళ్ళీ చూస్తారు తప్ప డబ్బింగ్ అయ్యి వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్ కొట్టిన సినిమాలు మాత్రం నాకు అట్లీస్ట్ ఐ డు నాట్ నో ఎనీథింగ్. I think అంటే Kiran Abbawaram was very vocal about it, which is good. Somebody came out and spoke about it. ఇప్పుడు డ్యూడ్ చూడండి, తెలుగులో రిలీజ్ అయింది. మన దగ్గర 2 సినిమాలు వచ్చాయి అదే టైంలో, కే ర్యాంప్ ఒకటి, ఇంకా మిత్రమండలి ఒకటి. తెలుసు కదా. ఇవేవి వేరే స్టేట్ లో రిలీజ్ కాలేదు. మన తెలుగు సినిమాలకి ఎంత వెయిటేజ్ ఇచ్చి ఎన్ని థియేటర్లు ఇచ్చి రిలీజ్ చేస్తారు, డూడ్ కి కూడా అంత థియేటర్లు ఇచ్చి రిలీజ్ చేశారు. సో డూడ్ ప్రొడ్యూసర్స్ మైత్రి, సో దే హ్యావ్ దేర్ ఓన్ రిలీజెస్. సర్లే, నేను నువ్వు ఆపోజిట్ గా కొట్టుకుంటున్నావు విషయం మీద. అంటే మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో, ఫస్ట్ థింగ్ తెలియని దాని గురించి నేను తెలిసినట్టుగా మాట్లాడకూడదు. అదర్ స్టేట్స్ లో ఏం రిలీజ్ అవుతున్నాయో నాకు తెలియదు. తెలుగు సినిమా ఏం రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. తెలుగులో ఏ తమిళ సినిమా రిలీజ్ అవుతుందో తెలుసు, కానీ తమిళ్లో ఏ తెలుగు సినిమా రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. ఎన్ని థియేటర్స్ వస్తున్నాయి, ఏది డబ్బు అవుతుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు పెద్ద సినిమాలు బాహుబలి, RRR కింద తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అన్ని కన్నడ రాసి ఉంటారు కాబట్టి ఎస్ ఇది పోతుంది ఆ భాషకి అని తెలుస్తుంది తప్ప మిగతా నాకు తెలియదు. అండ్
వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది నచ్చడం నచ్చకపోవడం అన్నది అది ఇండివిజువల్ చాయిస్. ఎవరికైనా, మనకైనా. మన దగ్గర చాలా మలయాళం తమిళ సినిమాలు వస్తాయి, మనం అన్ని ఆదరించాం, కొన్నే వస్తాయి, కొన్నే నచ్చుతుంది తీసుకుంటాం. సో కన్జ్యూమర్ ని క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదు. అతనికి నచ్చితే చూస్తాడు, లేకపోతే లేదు, నచ్చితే తింటాము, లేకపోతే లేదు. సో ఎండ్ ఆఫ్ ది డే తనకు నచ్చేలా మనం కుక్ చేస్తున్నామా అన్నది మనం చూసుకోవాలి. అది వంట అయినా, సినిమా అయినా, ఒక కవిత అయినా, ఒక ఉద్దేశం అయినా, ఏదైనా పర్లేదు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు నాకు మటన్ ఎలర్జీ ఉంది, నాకు పడదు, నిజంగా రెడ్ మీట్ ఎలర్జీ ఉంది నాకు. ఓకే. నువ్వు ఎంత బాగా వండినా నేను తిన్ను. సేమ్ వే ఇప్పుడు కొన్ని సినిమాలు మేబీ నాకు నచ్చకపోవచ్చు, పక్కనోడికి నచ్చొచ్చు. ఒకే సినిమాని మనం ముగ్గురం చూస్తే మన ముగ్గురికి నచ్చకపోవచ్చు, ఒకరికి నచ్చవచ్చు, ఇద్దరికి నచ్చకపోవచ్చు, ఇద్దరికి అది ఎలా అయినా ఉండొచ్చు. సేమ్ టైం పక్క స్టేట్ లో ఏ సినిమా రిలీజ్ అయింది, ఏది రిసీవ్ చేసుకుంటున్నారు, ఎన్ని థియేటర్ దొరుకుతున్నది నాకు ఐడియా లేదు, దాని గురించి నేను కమెంట్ చేయలేదు. కానీ సినిమా బాగుంటే, ఇప్పుడు ఒక సినిమా ఉండింది ఆమీస్ అని, ఏదో సమ్ నార్త్ ఈస్ట్ ఫిల్మ్ అనుకుంటా, దాని గురించి మాట్లాడుకున్నారు, చాలా మంది మాట్లాడుకున్నారు, అదర్ లాంగ్వేజెస్ లో, తెలుగులో చాలా మంది మాట్లాడుకున్నారు సినిమా వాళ్ళు. ఆమీస్ అని ఒక సినిమా ఉందని. నార్త్ ఈస్ట్ లో ఎన్ని సినిమాలు ఉన్నాయని తెలుసు మనకి? చాలా తక్కువ. కానీ మరి ఆమీస్ ఎలా వచ్చింది? అంతే, సినిమా బాగుంది, సినిమా బాగుంది కాబట్టి వచ్చింది. అట్లాగే ఒక మరాఠీ సినిమా వస్తుంది, ఒక తమిళ సినిమా వస్తుంది, ఒక మలయాళం సినిమా వస్తుంది, ఒక గుజరాతీ ఫిల్మ్ రీమేక్ చేశారు. మన ఇదేంటది, మాధవన్ అండ్ అజయ్ దేవగన్, సైతాన్. దీనివల్ల ఆ సినిమా ఉందని తెలిసి ఆ సినిమా చూశారు. సేమ్ దడక్ కూడా అదే. దడక్ మరాఠీ సినిమా, ఫస్ట్ దడక్ మరాఠీది కదా, మరాఠీ సినిమా, సైరాట్, కానీ అది హిందీలో ఫ్లాప్ కదా. సో మంచి సినిమా నాకు తెలిసి దాని ద్వారా అది ఎత్తుక్కుంటది, దాన్ని ఎవరి మీద రుద్దక్కర్లేదు. ఓకే, నైస్ ఫిలాసఫీ. అల్టిమేట్లీ వాట్ ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫీలింగ్ అనుకోండి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది స్కోర్ పాయింట్. ఇప్పుడు మన వాళ్ళ సినిమాలు వాళ్ళు థియేటర్లో ఇవ్వకపోతే ఆ సినిమా గుడ్డో బ్యాడో అటున్న ఆడియన్స్ కి తెలిసే స్కోపే లేదు కదా. మీరు అన్నట్టు ఇట్ కుడ్ టేక్ లాంగ్ రూట్ విచ్ కుడ్ హ్యాపెన్. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒకటి ఉంది నాకు బాగా గుర్తు. ఆనంద్ అనే సినిమా చాలా లీస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయింది, కానీ మీరు దాని గ్రోత్ చూడండి. డే బై డే 25 days ఎక్కడ ఆడింది, 50 days ఎక్కడ ఆడింది చూడండి. సో థియేటర్స్ ఇచ్చారా ఇరా అని కాదు, ఇప్పుడు ఏజెంట్ ఆత్రేయ ఓన్ రిలీజ్ కైండ్ ఆఫ్ 4-5 స్క్రీన్లు తీసుకొని రిలీజ్ చేసుకుందాం అన్న థాట్ లో ఉండే ప్రొడ్యూసర్. అది 50 days ఆడింది. నెక్స్ట్ గెలేరియా పంజాగుట్ట దగ్గర 50 రోజులు ఆడింది అది. సో సినిమా బాగుంటే మీరు ఆపలేరు. కాంతారా వచ్చినప్పుడు పెద్ద ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు, తెలుగు డబ్బు లేదు. అది ఎలా ఒక మంటల వైల్డ్ ఫైర్ అంటారు చూసారా, అలా వెళ్ళిపోయింది. తెలీదు ఆ భాష, కన్నడ డబ్బా అని తెలుసు తప్ప యాక్టర్ పెద్దగా పరిచయం లేదు, సినిమా ఎలా ఉంటుందో తెలీదు, వేసారు. అండ్ రీసెంట్లీ మీకు మళ్ళీ అదేంటది, అదే హోంబాలే నుంచి వచ్చింది నరసింహ అవతార్. ఫ్యామిలీస్ వెళ్ళాయి, పిల్లల్ని తీసుకొని, పెద్దవాళ్ళని తీసుకొని. ఒక ఫ్యామిలీ వెళ్తే మినిమం 5 నుంచి 10 టికెట్లు వెళ్తాయి. అది ఎంత కలెక్ట్ చేసింది. మళ్ళీ యానిమేషన్ మూవీస్, యానిమేషన్ ని ఫ్యామిలీస్ ఎంటర్టైన్ చేయడం అనేది పెద్ద విషయం యాక్చువల్లీ. సో సినిమా చాలా పవర్ఫుల్. బాగుంటే మీరు ఆపినా వెళ్ళిపోతారు, మీరు ఎన్ని ఫేక్ రివ్యూస్ ఇచ్చినా, ఎంత ట్రోల్ చేసినా వెళ్ళిపోతారు. బాగాలేకపోతే మీరు ఎంత రుద్దినా ఎవరు పోరు. 2 రోజులు ఆడుతుంది అప్పుడు, అంతే. 2 రోజులు కాదు, మధ్యాహ్నం దాకే ఆడుతుంది. అంటే జనము డబ్బు పెడతారు బ్రో, వాళ్ళ టైం ఉంది, వాళ్ళ డబ్బు ఉంది, వాళ్ళ ఎఫర్ట్ ట్రావెల్ చేసి ట్రాఫిక్ ని దాటుకొని అంత దూరం వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుని సినిమా చూసి బాగాలేకపోతే బాగాలేదనే చెప్పే రైట్ ఉంది వాళ్ళకి. అట్ ద సేమ్ టైం సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వడం కూడా అంతే తప్పు. సినిమా చూశాక నాకు నచ్చలేదు, నేను కష్టపడి వెళ్ళాను, డబ్బు పెట్టాను అనడం కూడా వాళ్ళ రైట్. కాబట్టి జనం బ్రూటల్ గా ఉన్నారు. బాగలేకపోతే వెళ్ళకండి అని చెప్తున్నారు, బాగుంటే ఇంకా చూడలేదా మీరు అని అడుగుతున్నారు. డబ్బుతో కూడింది అని టైం పెడుతున్నాం కాబట్టి రైట్. నైస్ వెరీ న్యూ పర్స్పెక్టివ్ యాక్చువల్లీ. కైండ్ ఆఫ్ సిమిలర్ పర్స్పెక్టివ్ తో నేను కూడా కొట్లాడుతూ ఉంటాను రక్షిత్ తో.
బట్ థ్యాంక్స్ అన్న, నా వాయిస్ వినిపించినట్టుంది నాకు కొంచెం. ఓకే, యా Nice, nice. నెక్స్ట్. ఓకే. మీరు థియేటర్లో చేసినప్పుడు కొన్ని డైరెక్షన్ చేశారు కదా, 3-4 మెయిన్ మూవీస్ లో యూ వాంట్ టు ట్రై డైరెక్షన్ ఎనీ టైమ్? రాదు బ్రో. సినిమా అన్నది వేరే Okay. విషయం. అంటే ఇందులో నాటకం అనుకోండి, నాటకంలో మనీ రిస్క్ లేదు. అంటే ఒక ప్లే ఫ్లాప్ అయితే ఆపేస్తాం, లేకపోతే బెటర్ చేసుకొని ఇంకో ప్లే అదే ప్లే రిపీట్ చేస్తాం. అండ్ యాక్టర్స్ వచ్చి ఫ్రీగా చేయగలుగుతారు, టెక్నీషియన్లు వాళ్ళ టైం కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. లేదు యాక్టర్స్ డబ్బు ఇచ్చినా చాలా తక్కువ రోజుల్లో పర్టికులర్ ప్లే రెడీ చేసుకోవచ్చు. కానీ సినిమా అలా కాదు. దీనికి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ అండ్ మోర్ మనీ అండ్ మోర్ అంటే ఎక్కువ. ఇప్పుడు నాటకంలో టెక్నికల్లీ మాకు కర్టెన్ లేకపోతే రెయిన్ ఎఫెక్ట్ ఇలాంటివి ఉండొచ్చేమో, కానీ అవి కొన్ని ప్లేస్ లోనే, మిగతావన్నీ జనరల్ గా బేసిక్ గా ఉన్న ప్రాప్స్ తో అయిపోతుంది. కానీ ఇక్కడ సీజీలు అంటారు, అదేదో కలర్ కరెక్ట్, అదే విఎఫ్ఎక్స్ అంటారు, ఎస్ఎఫ్ఎక్స్ అంటారు. ఇది మోర్ ఎక్కువ 24 క్రాఫ్ట్ పని. ఇది నాకు తెలీదు. నా పని యాక్టింగ్ చెప్పు, డైలాగ్ చెప్పండి చేస్తా, కానీ తెలుసుకోవచ్చు, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. కానీ నేను ఇక్కడ మోర్ కంఫర్టబుల్ ఉన్నాను. నాకు ఈ లొకేషన్ రెక్కీలు, తర్వాత ఈ లాస్ట్ మినిట్ యాక్టర్ రాకపోవడాలు, ఇవన్నీ నాటకంలో ఉండవు. నాటకం ఎవ్రీడే రిహర్సల్ కి అందరూ వస్తారు. మోర్ డిసిప్లిన్, అట్ ద సేమ్ టైం తక్కువ టైము, తక్కువ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బాగా రాకపోతే దాన్ని ఇమీడియట్ గా ఇంకొక ప్లేకి డైలాగ్స్ యాడ్ చేసి ఇంకొక రిపీట్ చేయొచ్చు, లేదా ప్లే మార్చేయచ్చు. కానీ ఇక్కడ మోర్ ఆన్సరబుల్, మోర్ మనీ, మోర్ ఎఫర్ట్, మోర్ పీపుల్. కానీ ఇది వేరే, కంప్లీట్లీ వేరే. అండ్ క్రియేటివ్లీ కూడా ఏంటంటే ఇది ఎక్కువ ఛాలెంజింగ్. అక్కడ లైట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటారు, కానీ ఇక్కడ ఎవ్రీ ఫ్రేమ్ కి లైట్ చెక్ చేయాలి. డిఓపి కానీ డైరెక్టర్ అన్నిటి మీద మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నాకు అంత బ్రెయిన్ ఇప్పట్లో పెట్టదలుచుకోవట్లేదు నేను. మరి అంటే ఈ సినిమాకి ఒక పాయింట్ లో మీరు ప్రొడక్షన్ తీసుకున్నారని విన్నా. కో ప్రొడక్షన్ కైండ్ ఆఫ్ డేట్స్ ఇన్వెస్ట్ చేశా. డబ్బు పెట్టలేదు, డబ్బు తీసుకోలేదు, వచ్చిన వస్తే అని. ఓకే, షేర్స్ లో. ఓకే, యాక్చువల్లీ దానికి కొంచెం డీప్ గా వెళ్దాం అనుకున్నా, బట్ యువర్ ఆన్సర్ యాక్చువల్లీ స్టాప్ మీ. నైస్. డీప్ గా అంటే మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు అసలు? ఎలా ఈ ప్రొడక్షన్ అనేది పెద్ద హెడ్ ఏక్ కదా? లేదు బ్రో, నేను అందులో ఇన్వాల్వ్ అవ్వాలా. బేసిక్ గా నేను చేసింది ఏంటంటే రెమ్యూనరేషన్ తీసుకోకుండా పార్ట్నర్షిప్ కి వెళ్ళాను అంతే. పోతే మీతో పాటు నాది పోద్ది, వస్తే మీతో పాటు నాకు వస్తుంది. ఏముంది, నేను ఇన్వెస్ట్ చేస్తుంది నా టైమే కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్. నైస్. ఐ థింక్ చాలా మంది, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ జనరలైజింగ్ ఎనీథింగ్, అందరికి వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ ఫ్యూచర్ లో వాట్ యు డిడ్ విల్ బికమ్ ద నార్మ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఎవ్రీ ఫిల్మ్ కి పాసిబుల్ కాదు బ్రో, ఇయర్లీ 2-3 చేయొచ్చు. కానీ సర్వైవల్ కూడా అంతే, రెంట్లు కట్టాలి, అన్నం తినాలి, కార్లో డీజిల్ పోయించాలి, ఇటుకి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది, జిమ్లు కట్టాలి, డబ్బులు కావాలి కదా. సో అన్ని ఫిల్మ్స్ కి ఇలా చేయడం ఇంపాసిబుల్. 1-2 ఫిల్మ్స్ పర్ ఇయర్ చేయొచ్చు, అట్లీస్ట్ 1 ఫిల్మ్ పర్ ఇయర్. నైస్. అంటే ఆ ఫిల్మ్ మీద ఫుల్, కానీ చాలా ట్రస్ట్ ఉండాలి. ఇప్పుడు లిటరల్లీ మీరు ఎన్ని డేస్ ఇన్వెస్ట్ చేస్తుంటారు ఈ సినిమా మీద? 60 days? షూట్ చేసింది 35, ప్రమోట్ చేస్తుంది 35+40, అండ్ ఈ కరెక్షన్స్ అని, ఎడిట్ చేంజెస్ అని, లేకపోతే డబ్బింగ్ అని, ఇవన్నిటికి ఆల్మోస్ట్ నాకు తెలిసి 100 రోజులు, 100 days. అదే 100 days. 100 days is 3 months of his time. 3 to 4 months, almost 4 months of your giving your 4 months of your time in 1 year. అంటే సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. మనం కళ్ళు మూసుకుని టికెట్లు బుక్ చేసుకొని పెట్టాలి. ఈ పాయింట్ కట్ చేయరా ఎడిటర్, రీల్ ఆడి. ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ తో బయటకు వస్తారు. అండ్ ఒక ఏమంటారు, పక్కన వాళ్ళకి కూడా ఎలా ఉంది సినిమా అన్నప్పుడు మీరు ఏ మాత్రం ఆగకుండా, ఆలోచించకుండా, సంకోచించకుండా చెప్పేస్తారు, చూడు బాగుంది అని. బేసిక్ గా మీ సినిమాలన్నీ అంతే ఉంటాయన్న. తిరువేరు అన్న సినిమా చేస్తున్నావు అంటే మినిమం గ్యారంటీ. నాని అన్నకి ఎంత, అట్లీస్ట్ నాకు, నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, నాని అన్నకి పెద్ద ఫ్యాన్ నేను. మీరు వర్క్ చేశారు ఆయనతో, ఒకసారి అసలు ఆయన ఎక్స్పీరియన్స్ అడుగుదాం అనుకున్నా. సో ఆయన సినిమా చేస్తే ఎంత అయితే మినిమం గ్యారంటీ ఉంటుందో, మీ నుంచి సినిమా వస్తుంది, తిరువీర్ ఇన్ అని చూస్తే చాలు, ఓకే ఈ సినిమా ఆడుతుంది చాలు. ఈ కాన్ఫిడెన్స్ ఇలాగే ఉండేలాగా కథలు ఎంచుకుంటాను. అండ్ ఓకే తిరుగాడు సినిమా వస్తుందో సార్ చూడొచ్చు అనే ఒక ధైర్యం ఇచ్చడానికి ట్రై చేస్తాను.
అది ఉందన్న. అంటే బేసిక్ గా అట్లీస్ట్ మా జనరేషన్ వరకైనా యూ గేవ్ అస్ దట్ కాన్ఫిడెన్స్. చాలు ఈ అన్న సినిమా వస్తుందంటే చూసేయచ్చు. మేము ఫస్ట్ మీతో మాట్లాడుతున్నా అని చెప్పినప్పుడు ఇదే మాట్లాడుకున్నాం. ఓకే. ఫస్ట్ తిరువిరన్న ఒకే చేసిండు అనగానే నైస్ అనుకున్నాను. లాస్ట్ 2 క్వశ్చన్లు అడుగుదాం. 2 క్వశ్చన్లు ఉన్నాయి బ్రో. ఇంకా అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు టచ్ విత్ యూ. బట్ తన Yeah. పాపం మీకు నాని గారి గురించి అడుగుదామని చెప్పేసి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఎందుకులే అందరూ రిపిటేటివ్ క్వశ్చన్ ఉంటుందని చెప్పేసి అడగట్లేదు. మీకు లైక్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ టక్ జగదీష్? జగదీష్ ఒక మాస్టర్ క్లాస్ లాగే ఉండింది. ఒక్కొక్కరి అంటే జనరల్ గా యాక్టర్స్ కి ఒక్కొక్క రోల్ ను అప్రోచ్ అవ్వడానికి ఒక్కొక్క ప్రాక్టీస్, ఒక ప్రిపరేషన్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ గాజీలో ఏంటంటే నాది వాళ్ళతో ఇంటరాక్షన్ తక్కువ, రియాక్ట్ అవ్వడం ఉంటుంది తప్ప డైలాగ్ చెప్పడం లేకపోతే వాళ్ళ సీన్స్ లో ఎక్కువ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. కేకే మేనన్ గారు, అతుల్ గారు, రానా గారు ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది ప్రాపర్ రోల్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ తో నాకు కాన్వర్సేషన్ ఉండింది. నెగటివ్ అండ్ ఎలా ఉంటుంది, రీటేక్స్ ఏమైనా అవుతాయా నా వల్ల, వాళ్ళు ఏమైనా ఇరిటేట్ అవుతారా, మళ్ళీ నాకు ఒక మాట వస్తుందా అన్నది సబ్ కాన్షియస్ ఎప్పుడు రన్ అవుతూ ఉండింది. భయపడుతూనే ఉండేవాడిని. అప్పటికి వాళ్ళందరూ స్టార్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ వీళ్ళందరూ ఉండేసరికి చిన్న టెన్షన్, నర్వస్నెస్ ఉండింది. కానీ అందరూ సపోర్ట్ చేశారు. లైక్ ఎట్లా అంటే నేను ఒక షాట్ చేసి క్యారవాన్కి వెళ్ళి వచ్చేలోపు జగపతి బాబు గారు ఎదురుగా వస్తూ, ఇందాక చూశాను మానిటర్ లో నువ్వు చేసిన షాట్ చాలా బాగుంది అన్న. జగపతి బాబు గారి సారాయి వీర్రాజుకి నేను ఫ్యాన్. మా ఇంట్లో ఆయన పెద్ద ఫోటో ఉండేది, సారాయి వీర్రాజు ఇమేజ్. సో అలాంటి ఆయన అప్రిషియేట్ చేసినప్పుడు అండ్ ఫస్ట్ షాట్ తర్వాత ఐశ్వర్య గారు యు డిడ్ వెల్ అన్నప్పుడు, ఈవెన్ నాని గారు బాగా చేస్తున్నాడు అన్నప్పుడు, ఇంకా వీళ్ళందరినీ సినిమాలు చూస్తూ, ఇప్పుడు జనరల్ జగపతి బాబు గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అండ్ నాని గారిని ఫాలో అవుతూ ఉన్నాను ఆయన వర్క్స్ ని అండ్ ఐశ్వర్య గారికి కాకముట్ట చూసే ఫ్యాన్ అయిపోయాను. ఇలాంటి దాంట్లో వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు కిక్ వస్తుంది, మజా వచ్చింది. ఎస్ నేను ఏదో చేశాను వీళ్ళని ఇంప్రెస్ చేయగలిగాను, మజా వచ్చింది నాకు అనిపించింది. I wanted to know your take on OTT versus theater. I know OTT last 5-6 years నుంచి boom లో ఉంది, which is good for the industry. OTT వల్ల అట్లీస్ట్ మాలాగా ఇప్పుడిప్పుడే ట్రై చేద్దాం అనుకున్న చాలా మందికి చాలా బూస్ట్ అన్నమాట. ఓకే, ది లిటిల్ అచీవబుల్ టార్గెట్ టు స్టార్ట్ విత్ అని చెప్పేసి. ఈ రోజు ఎవరైనా ఎక్కడి నుంచైనా ఒక ఐఫోన్ తో కూడా సినిమా తీయొచ్చు, పాపులర్ అయిపోవచ్చు, లేకపోతే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు, క్రాఫ్ట్ బెటర్ చేసుకోవచ్చు, చాలా వెసులుబాటు ఉంది. బట్ ఫర్ మీ పర్సనల్లీ సినిమా అన్నది నేను చూస్తూ పెరిగింది కాబట్టి, థియేటర్ దగ్గర టికెట్లకు లైన్ లో నిలబడి చొక్కాలు చించుకొని అరిసి సినిమాలు చూసిన బ్యాచ్ కాబట్టి, ఇంకొక 10 ఏళ్ళు ముందు పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడు ఓటీటీ లేవు కాబట్టి. ఏంటంటే సినిమా అన్నది ఒక గ్రూప్ ఎక్స్పీరియన్స్. ఒక చీకటి రూమ్ లో స్క్రీన్ మీద ఫోకస్ ఉంటూ నవ్వినప్పుడు గోల చేయడము, లేకపోతే విజిల్ కొట్టడము, ఏడుపు సీన్ లో సైలెంట్ అయిపోయి ఒక క్రౌడ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మొబైల్ ఫోన్, టీవీ ఇవ్వలేదు ఎప్పటికీ. మీకు దగ్గరికి రావచ్చు సినిమా, మీతో పాటే మీ బాత్రూమ్ కి, బెడ్రూమ్ కి కూడా రావచ్చు ఫోన్ లో సినిమా. కానీ ఎప్పుడైతే స్క్రీన్ లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇవేవి ఇవ్వలేవు, ఎంత బెటర్ సౌండ్ ఉన్నా ఏమున్నా. ఎప్పుడైతే పాజ్ బటన్ మీ చేతికి వచ్చిందో డిస్కనెక్ట్ అవ్వడం ఎక్కువైపోద్ది. అది ఆర్ట్ లో మేము జనరల్ గా చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆడియన్స్ మీ నుంచి డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ వాళ్ళని పట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాలి. సో థియేటర్ లో అది జరగదు. మేబీ మరీ పిచ్చ బోర్ కొడితే సిగరెట్ తాగడానికి ఏమైనా వెళ్తారేమో నాకు తెలియదు, కానీ జనరల్ గా అది అవ్వదు. నాకెందుకో సినిమా థియేటర్ లో ఆ లైన్ లో నిలబడి టికెట్ తీసుకోవడం, ఆ స్క్రీన్ మీద చూస్తూ అంత మందిలో కూర్చుని ఎంజాయ్ చేయడం అన్నది నాకు పర్సనలీ నాకు చాలా ఇష్టం. నైస్, యూఆర్ దట్ ఎక్స్పీరియన్స్ గా అన్నమాట. బట్ ఐ రియల్లీ లైక్ యువర్ డైలాగ్. ఇది మన మూవీలో పెట్టుకోవచ్చు, అంత బాగుంది. ఎప్పుడైతే ఆడియన్స్ కి పాజ్ చేసే పవర్ వచ్చిందో డిస్కనెక్ట్ అయ్యారు అని చెప్పేసి. నైస్ డైలాగ్. బట్ గుడ్ ఐడియాలజీ ఆల్సో బ్రో. చాలా మందికి ఇది ఇష్టం. ఓటీటీ ఈజ్ అన్ ఈజీ టార్గెట్, బట్ ఇట్ కెన్ నెవర్ రీప్లేస్ అవర్ ట్రెడిషనల్ సినిమా. యా, అంటే మాకు ఒకటి ఉండింది బ్రో, నాటకానికి సినిమాకి మామూలుగా ఈ టీవీకి ఏంటి తేడా అనేది మేము చేసి థియేటర్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు, అంటే ఒకటి ఉన్నది ఉన్నట్టుగా చూపించేది నాటకం. అంటే బేసిక్ గా అంటే మనిషి ఎంత ఉంటాడో అంతే ఉంటాడు స్టేజ్ మీద కూడా. ఉన్నదాన్ని చిన్నగా చూపించేది టీవీ, ఉన్నదాన్ని పెద్దగా చూపించేది సినిమా.
సో ఏమంటారు, స్క్రీన్ కానీ లైఫ్ కానీ పొట్టోడికి కూడా ట్రాక్ వేసి పెడితే పెద్ద కనబడతాడు. మ్మ్. సో లైఫ్ ని పెద్దగా చూపిస్తుంది. యా సో నాకు అది చాలా ఇష్టం. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్నది నేను నా ఫస్ట్ ఫిల్మ్ చంటి. అంటే నాకు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు ఏడుస్తాను, చీకటికి భయపడి ఏడ్చాను నేను. ఓ ఓ బయటికి తీసుకెళ్ళిపోయారు, వీడు ఏడుస్తున్నాడు, బయటికి తీసుకెళ్లి సినిమా డిస్టర్బ్ చేస్తున్నాడు అని. నైస్. అక్కడి నుంచి చూస్తున్నప్పటికీ స్క్రీన్ మీద చూసుకోవాలని అందరికి ఉండింది. ఎలాగోలా యూట్యూబ్ లో కనబడదాము, ఈ ఓటీటీలో కనబడదాం కంటే స్క్రీన్ మీద చూసుకోవాలి, పెద్ద స్క్రీన్ మీద మనం కనబడాలి. అది మా మజా, అమ్మకి ఇష్టం, మా అమ్మకి ఇష్టం. అది మజా. నన్ను చూడాలి అంటే నేను సినిమాలు చేస్తా అన్నప్పటి నుంచి నేను డైరెక్షన్, నాకు యాక్టింగ్ అంత ఏం లేదు, కానీ మా అమ్మకి ఏంటి అంటే ఆ అరే ఏమన్నా చేసుకో, నువ్వు యాక్ట్ అయితే చెయ్యి, కనపడాలి నువ్వు పెద్ద స్క్రీన్ లో అని అంటుంది. చాలా అది ఫిక్స్ బ్రో, అది ఫిక్స్. అది అదే నాకు పేరు కనిపిస్తే చాలా అనుకుంటాను నేను, కానీ మా అమ్మకి నేను కనపడాలి. యా అదొకటి. ఇంకొక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా అన్న మీతోని. మా తాతగారు ఈజ్ యాక్చువల్లీ స్టేజ్ ఆర్టిస్ట్ అనమాట. అవునా? అంటే పొన్నూరు, కొంచెం మాది ఆంధ్ర సైడ్. ఆ పొన్నూరు అక్కడ హీజ్ అన్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. అండ్ ఇన్ వీకెండ్స్ అండ్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ టు శివరామకృష్ణ గారు అంటే లైక్ ఊరంతా బాగా తెలుసు అనమాట. మంచి ఆయన ఆల్మోస్ట్ పురాణాల్లో అన్ని కవర్ చేస్తారు, లైక్ ఎన్టీఆర్ గారు లాగా. అది అని మీరు టిఐ రాజేష్ కాబట్టి ఐ వాంటెడ్ టు షేర్ దిస్ అనమాట. ఇంకా చేస్తున్నారా బ్రో మీరు థియేటర్? ఎప్పుడు లేదు బ్రో, జార్జ్ రెడ్డి తర్వాత ఎప్పుడైతే బిజీ అయ్యానో సినిమాల్లో, అండ్ నాటకానికి మోర్ అంటే లైక్ ప్రాపర్ గా అందరూ ఒక చోట 30 రోజులు 40 రోజులు ఈవెన్ 20 రోజులు 15 రోజులు అయినా సరే అందరూ వెళ్ళాలి ఆ పర్టికులర్ టైంలో. రిహార్సల్స్ చేస్తారు. నాది ఈ రోజు అవుతుంది, ఇది రేపు అవుతుంది అన్నట్లాగా మనం షార్ట్ డివిజన్ చేసుకుని అలా చీట్ చేయలేము. ఓకే. సో ఎవ్రీ డే వెళ్ళాలి, మోర్ డిసిప్లిన్ గా ఉండాలి, నేర్చుకోవాలి. అది గ్రూప్ ఆర్ట్. అది లాస్ట్ క్వశ్చన్ అనుకోండి మన పాడ్కాస్ట్ కి. మూవీ రాబోతుంది, మూవీ గురించి చాలా మాట్లాడాం. మీరు చాలా ప్లేసెస్ లో ఆల్రెడీ చెప్పుకుంటారు, ఐ సీ లాట్ ఆఫ్ ప్రమోషనల్ కంటెంట్, బట్ వన్ మోర్ టైమ్ ఆడియన్స్ కోసం, లైక్ వాట్ యు వాంట్ టు షేర్ అబౌట్ దిస్ మూవీ? సినిమా మనకి మామూలుగా ఆర్ట్ ఫామ్ సర్వ్ చేసేదే ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ రెండే. సో మనకి ఎంటర్టైన్మెంట్ ఏదైతే అవసరం ఉందో ఈ రోజుల్లో స్ట్రెస్ఫుల్ లైఫ్ లో, ఒక హ్యూమర్, ఒక మొహాల మీద పెదాల మీద ఒక నవ్వు ఏదైతే అవసరం ఉందో, దానికి చాలా కాంటెంట్లు ఉన్నాయి. కానీ అరుదుగా మాత్రమే మనకి ఒక కంప్లీట్ మీల్ లాంటి సినిమా వస్తూ ఉంటుంది, అది ఇంక్లూడింగ్ గుడ్ పాన్. సో ప్రీ వెడ్డింగ్ షో అన్నది మీకు ఒక పెళ్లి భోజనం లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక మంచి పాన్ తో. నైస్ డైలాగ్. మీరు అసలు డైలాగ్ ఇలా వదులుతున్నారు అప్పటి నుండి, మంచి డైలాగ్ ట్రై చేయాలి. నేను అదే అనబోతున్నా, మీరు రైటింగ్ లో కూడా కూర్చోండి అన్న, ఏం కాదు. మీరు డైలాగులు ట్రై చేయాలి. యాక్చువల్లీ మంచి ఇట్లా వస్తున్నాయి, మంచి మెటఫర్ అది. హీఈస్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఫిలిం విచ్ ఇస్ బేస్డ్ ఆన్ మ్యారేజ్ అండ్ హీ కంపేర్డ్ ఇట్ విత్ పెళ్లి భోజనం. నైస్ వన్. నైస్ సార్, విత్ పాన్. నైస్. హోప్ఫుల్లీ నో పార్ట్ 2. నో సెకండ్ పెళ్లి. లేదు అస్సలు ఛాన్స్ లేదు. అదో రిలాక్సేషన్. నో పార్ట్ 2 అంటే ఇప్పుడు అంటే ఈజీ అయిపోద్ది కదా, క్లైమాక్స్ పెట్టకుండా పార్ట్ 2 లో చూడండి క్లైమాక్స్ అంటే. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం బ్రో ఈ మధ్య ఆ పార్ట్ 2కి. అంటే నాకు ఏదైనా మూవీ చూసి దాని క్లైమాక్స్ తెలియలేదు అనుకో, నాకు ఆ ఇన్కంప్లీట్ ఫీలింగ్ పోదన్నమాట. నాకు ఇన్కంప్లీట్నెస్ పెరిగిపోతుంది ఈ మధ్య చాలా సినిమాలతోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది మూవీ. ఆల్ ది బెస్ట్ అన్న. డెఫినెట్లీ ఫస్ట్ డే చూసి చెప్తాం, మాట్లాడదాం మళ్ళీ. Thank you. Bye bye. Bye.